ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం చాలా కాలం నుండి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల హడావుడి ఎప్పుడైతే మొదలైందో ఆ యొక్క మొదలైన తర్వాత చాలామంది అంటే కొద్ది మంది మాత్రమే ప్రతిరోజు ఏదో ఒక వీడియో వేయడము, సమాజం యొక్క ప్రతిష్ట, సమాజం యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడము మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఎంతో సమయంతో ఎంతో ఓపుతో మేమందరం కూడా వహించాం. ఎందుకనగా సమాజం అనేది ఒక దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో ఎటువంటి చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ బయటి ప్రపంచానికి ఒక వేరే రకంగా సమాజ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ సహించడం జరిగింది. కానీ ఈ యొక్క ఆరోపణ యొక్క పరంపర అతి వేగంగా చెప్పాలంటే ఒక రకంగా క్రూరంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ప్రజలకు తెలపకుంటే నాది తప్పు అనుకునే అవకాశము ఉంటుంది. ఎందుకనగా ఒక తప్పును 10 సార్లు పదే నిజం అంటే నిజమని నమ్ముతారు. కాబట్టి మేము ఎటువంటి తప్పు చేయకుండా నిస్వార్థంగా నిబద్ధతతో నిజాయితీగా ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితి నేను పూర్తి చేసుకున్న అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క పద్మశాలి బాంధవునికి కూడా తెలుసు. ఈరోజు సమాజం అతి కొద్ది మందిలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రతి ఇంటింటికి సమాజాన్ని తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క ఈ కమిటీ తీసుకెళ్ళింది. కాబట్టి నేను గర్విస్తా ఉన్నాను కూడా. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి గల ముఖ్య కారణం 21 మార్చ్ 2025 రోజున ఏదైతే మన యొక్క ఘటనలో స్వల్ప మార్పులు చేసినాము, అది ఆ యొక్క స్వల్ప మార్పుల గురించి మొత్తం కమిటీ పుడారుల యొక్క ఏకగ్రీవంగా పుడారుల యొక్క సమావేశం జరిపి అందులో ఏకగ్రీవంగా మనం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాలను తెలపడానికి మళ్ళీ మనము యాన్యువల్ జనరల్ మీటింగ్, అందులో కమిటీ పుడారులతో పాటు లైఫ్ మెంబర్లను కూడా పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళకు ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ఘటనలో ఇప్పుడు ఎవరికైతే ఘటన దురుస్తి చేసేటటువంటి అవకాశం అధికారం ఉన్నదో వాళ్ళు ఏ విధంగా చేశారని తెలపడానికి మేము నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క నిన్న 28 మార్చ్ 2025 అందులో ఎజెండా ప్రకారంగా మొదట ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ కమిటీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటిత కార్యక్రమాలు, సమాజ ఐక్యత కార్యక్రమాల యొక్క వాటిని తెలపడానికి ముందుగా అభినందన ప్రస్తావం ఇందులో ఉన్నది. ఆ యొక్క అభినందన ప్రస్తావంలో చాలామంది మన యొక్క పద్మశాలి బాంధవులు వారికి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అందులో శ్రీ నిష్కాం బైరి గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాడు. కానీ అతను ఒక సామెత ఏదైతే చెప్పాడో ఆ సామెత పూర్తిగా వినకముందే, అతను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వకముందే ఏదో నోరు అతనికి అంటే ఏదో నోరు దారిని అనుకుందాం, కానీ ఇచ్చే అవకాశం ఇవ్వకముందే కొద్దిమంది నేను కూర్చున్నటువంటి ఏదైతే స్టేజ్ ఉన్నదో స్టేజ్ పైకి దూసుకొని రావడం జరిగింది. ఇది సమాజ మీటింగ్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితిలో ఇంతవరకు పోయినటువంటి సంఘటన అది. అయినా కానీ అది అయాచితంగా వచ్చిన శబ్దాన్ని అతడు వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా ఒక దౌర్జన్య ప్రకారంగా అంటే ఒక రకంగా వాళ్ళు ఒక ద్వేష భావన పెట్టుకొని మీటింగ్కి వచ్చినట్టుగా మాకు అనిపించింది. ఇది సమాజానికి ఎప్పుడు కూడా ఇది మంచిది కాదు. మనం ఏంటి సమాజం అంటే అందరిది, అందరి సమాజం అని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
పొరపాటు జరిగినప్పుడు మనము దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనలోనే ఉండాలి. ఈ యొక్క సాంస్కృతిక భవనం ఏదైతే హాల్ ఉన్నదో ఇందులోనే మనం సరిదిద్దుకోవాలి. కానీ ప్రతి చిన్న విషయానికి, ప్రతి జరగని విషయానికి ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు వెళ్తా ఉన్నారు. అది కాకుండా ఇంకొక విషయం, ఏదైతే ఏకగ్రీవంగా కమిటీ తీసుకున్న నిర్ణయము ఏదైతే ఘటనలో స్వల్ప మార్పులు, అది ఇంతకుముందు కూడా చెప్పాను. శాశ్వత సభ్యులకు కమిటీ మెంబర్ నుండి అధ్యక్ష పోటీకి చేసే అవకాశం ఈ యొక్క కమిటీ కల్పించింది. అదేవిధంగా కాల పరిమితి 3 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ పదవులకు ఎవరు కూడా ఆశపడి ఆతుతపడి ఎవరు లేరు. ఆ విధంగా 3 సంవత్సరాల కాల పరిమితి. ఇక మూడవది ఏదైతే ఉన్నదో మన యొక్క ఘటనతోనే ఏ సంస్థ అయినా, ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా నడుస్తుంది. ఆ యొక్క ఘటన మనకు ఉన్నది. ఆ యొక్క ఘటనలో మన యొక్క పండిలు అంటే విభాగాలు, ఆ 2 విభాగాలకు ఒక కమిటీ మెంబరు, స్థానిక సభ్యులు, స్థానిక కమిటీ మెంబర్లు, స్థానిక శాసనసభ్యులు వీళ్ళు మాత్రమే ఎన్నుకోవాలని ఘటనలో స్పష్టంగా చెప్పినప్పటికీ ఒక దురుద్దేశంతో ప్రతిరోజు ఒత్తిడి తీసుకురావడము, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడము, ఎక్కడో ఒక కాడ సమాజమును బదనాం చేయడము, ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం నేను ఆవేశంగా చెప్పట్లేను, సమాజాన్ని బదనామవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను, సమాజాన్ని కించపరుస్తున్న ఉద్దేశం చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ఈరోజు మీకు చెప్పాల్సిన అవసరం చెప్తున్నాను. ఇది పాస్ చేసుకోవడం జరిగింది. అదే విషయం నేను చెప్పాం. అదేవిధంగా ఇంకొకటి, ఎన్నికల కమిటీని నిర్ణయించేటటువంటి అధికారం ఎప్పుడైతే ఈ యొక్క కాల పరిమితి అయిపోతుందో ఆ కమిటీ ఆ అధ్యక్షునికే ఉన్నదని స్పష్టంగా ఘటన రాసి పెట్టబడింది. దానికి అనుగుణంగా సమయానికి ఎన్నికలు జరగాలని ఎప్పుడైతే మా పేర్లు ఎక్కినాయో, కమిటీ పేర్లు ఎక్కిన తర్వాత ఆ రోజు నుండి డే 1 నుంచి పని స్టార్ట్ చేసి ఈ రోజు వరకు, నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో స్పష్టంగా ఉన్నది, ఎన్నికల కమిటీని నిర్ణయించేటటువంటి అధికారం ఈ యొక్క కమిటీకి ఉన్నది. కాబట్టి నిన్న ఆ 5 పేర్లను కూడా మనము వాళ్ళని ప్రకటించడం జరిగింది. అందులో కూడా నిష్పక్షపాతంగా, దాంట్లో ఇంతకుముందు మన యొక్క ఇద్దరు అడ్వకేట్స్ 2 సార్లు మన యొక్క సమాజంకి ఎన్నికలు జరిపించినటువంటి వారి యొక్క అనుభవం, అదేవిధంగా ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు, 2 టీచర్లకు మనం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఈ యొక్క టీచర్స్ కు చాలా చక్కటి అనుభవం, ఒక నగరపాలిక నుండి అసెంబ్లీ, లోక్సభ అన్ని ఎన్నికలు చేసేటటువంటి అనుభవము టీచర్లకు మాత్రమే ఉంటుంది. టీచర్లకు పనిచేసే సమయం కూడా ఉంటుంది. మనము ఎవరినో బిజీ పర్సన్ పెడితే వాళ్ళు సమయం లేదు. ఎందుకంటే ఇది ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కానుండి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు కూడా ఎటువంటి వాళ్ళు అనవకాశాలకు లొంగకుండా వాళ్ళు పనిచేస్తారని నమ్మకంతో వాళ్ళని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మీటింగు, ఈ యొక్క ఎజెండా ప్రకారం మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఎజెండాలో స్పష్టంగా రాయబడింది, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత సభ, ఆ తర్వాత విషయాలు, ఆ తర్వాత నేను ఈ సభ ముగిసిందని నాకు అత్యవసర పని, ఒక సీఎంతో పని ఉండడం వల్ల నేను వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. దానికి కొందరు మన పదాధికారులు, తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులు కొన్ని మీడియాలో మైక్ విడిచిపెట్టి పారిపోవాల్సిన అవసరం నాకెందుకున్నది? 3 సంవత్సరాలు నిజాయితీగా నా సొంత పనులు వదులుకొని నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తాను. పారిపోవాల్సిన అవసరం ఉన్నది. పారిపోతే ఇక B1 విడిచి పారిపోయినా నేనేమన్నా? మళ్ళీ సాయంత్రం కూడా వచ్చిన, ఈరోజు కూడా వచ్చిన. ఎవరుంటే అవసరం ఉంటే వచ్చి అడగండి. కానీ పారిపోవడం అంటే, ఒక అధ్యక్షుని పారిపోవడం అంటే సమాజాన్ని ఎక్కడైనా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలలో మీ మేనిఫెస్టో మేము వెళ్ళండి, మా మేనిఫెస్టో మేము వెళ్తాం. ఇది పద్ధతి, ఎన్నికలకు పోయే పద్ధతి ఇది. కానీ అనవసరంగా సమాజం యొక్క విలువను తీసేసే పద్ధతిలో మీరు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంత నాకు ఒక ఆవేశంతో మాట్లాడుతున్నా, నేను ఆవేశంగా మాట్లాడట్లేదు. సమాజాన్ని ఎందుకు మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎందుకు కించపరుస్తున్నారు? ఎందుకు అవహేళన చేస్తూ ఉన్నారు? మీరు ఇప్పుడు అవకాశం ఉన్నది, మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తే మీరు గెలుస్తారు. మీరు మూడుతోండి. మేము ఎన్నికలు పెట్టకుంటే మేము ఉంటాము, ఇంకా 3 ఏళ్ళు ఉంటాము, ఇంకా 5 ఏళ్ళు ఉంటాము అని దీన్ని తరపట్లేరు.
ఎన్నికలు పోయే అవకాశం ఉన్నది, నిష్పక్ష వెళ్తాం, మీరు వెళ్ళండి ప్రజల్లోకి, మేము వెళ్తాం, ఎవరు వాళ్ళకు విశ్వసిస్తే వాళ్ళు గెలుపొందుతారు. ఇది పద్ధతి, ఇది ఎన్నికల పద్ధతి. ఇది ఇంకొక విషయము, చాలా మీటింగ్లలో ఏదైతే ఖర్చులు ఘటన వ్యతిరేకంగా ఖర్చులు చేసినారు, దుబారా ఖర్చులు చేసిర్రు, కొందరైతే చెప్పారు 20 లక్షల రూపాయలు అధ్యక్ష సెక్రటరీ తీసిండు అనేది ఏదైతే ఉన్నదో శుద్ధ అబద్ధం. ఇది ముఖ్యంగా నేను ఈరోజు మీడియా ముందు రావడానికి గల కారణం, మీరు డబ్బుల విషయం తీసిరు కాబట్టి నేను ఈరోజు వచ్చినాను. డబ్బుల విషయంలో ఒక అధ్యక్ష సెక్రటరీ బదనాం గాడు, మొత్తం సమాజమే తలదించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు డబ్బులు ఏదైతే ఉన్నదో మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్, అధ్యక్ష, సెక్రటరీ, క్యాషియర్, ఈ ముగ్గురు పేరు మీద అకౌంట్ తీయబడిన ఇప్పుడు కాదు, సనాతనం నుంచి. అందులో ఏ ఇద్దరు అయినా కానీ సిగ్నేచర్తో డబ్బులు తీయవచ్చు. కానీ 90% అనుకోవచ్చు, ఒక 20-25 చెక్కులు మాత్రమే క్యాషియర్ గారు లేకపోవడము, లేకపోతే అందుబాటులో లేకపోవడము, కొన్ని కావాలని చెక్కులు ఆపడం వలన ఏదైతే సెక్రటరీ ఉన్నాడో అతనికి ఉన్న పవర్ని బట్టి, నేను చెప్పాను సెక్రటరీ సిగ్నేచర్ చేయి అని చేయడం వల్ల కొన్ని 20-26 చెక్కులు తీయడం జరిగింది. ఆ యొక్క చెక్కులు మేము క్యాషియర్ ఫోర్జరీ సంతకం ఫోర్జరీ పెట్టి తీసింది కాదు. కానీ ఈరోజు చెక్కులు తీసిర్రు, 20 లక్షలు తీసిర్రు. నేను ఇప్పుడు అంటున్నాను, ఈ పత్రిక ముఖంగా మీరు నిశ్శబ్ద కమిటీ సీఎల్ని ఏర్పాటు చేయండి, ఎవరైనా ఏర్పాటు చేయండి. ఇందులో ఒక్క రూపాయి కూడా, సింగల్ రూపాయి కూడా అవినీతి జరిగిందనంటే జన్మలో నేను ఇక్కడ ఈ యొక్క దేవాలయం సమాజంలో ముక్కు నెల రాసి ఎన్నడూ కూడా నీ సమాజ పదవులు స్వీకరించండి నేను. ఇది ఎందుకనగా ఎంతో మంది దాతలు, ఎంతో మంది లైఫ్ మెంబర్లు సమాజంపై నమ్మకంతో ఈరోజు ఇక్కడికి దాతలు ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు దాతల యొక్క గౌరవానికి దాతలు ఇవ్వకుండా ఒక ప్లానింగ్ తో వాళ్ళు చేసినటువంటి యొక్క ఆరోపణలను ఖండిస్తా ఉన్నాను. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు ముగ్గురు సీఎం మీరే ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రూపాయి, నేను 2022 1 ఏప్రిల్ కానుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పైసా మీరు అడిట్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే అడిట్ చేసే అధికారం, ఈ లెక్కలు చెప్పేది ఎవరు? క్యాషియర్ మాత్రమే చెప్పాలి. ఆ క్యాషియరే ఈ యొక్క చెక్కుల యొక్క జిరాక్సులు తీసుకొని క్యాషియర్ మన యొక్క మినిట్స్ ఏవైతే ఉన్నాయో మినిట్స్ యొక్క జిరాక్సులు తీసుకొని అవి నాకే అర్జీ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? కఠిన కార్యవాహి కన్యా చూసేవారు అధ్యక్షుడి మీద క్యాషియర్ కఠిన కార్యవాహి చేస్తాడు. నేను 2 సంవత్సరాలు చూస్తున్నా, ఎప్పుడు చేస్తాడు కఠిన కార్యవాహి అని? ఇంతవరకు కఠిన కార్యవాహి ఏది లేదు. అదేవిధంగా ఇంకొకరు ఎక్కడ ఇస్తాడు, నాకే ఉత్తరం ఇచ్చి దాంట్లో ఏం రాస్తాడు? నువ్వు కఠిన కార్యవాహి చేసుకో. ఏంటి అసలు లెటర్ ఇచ్చే పద్ధతి ఉంటుంది ఏదైనా కానీ. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఉంటావు, ప్రతి లెక్కలలో నువ్వే ఉంటావు, ప్రతి సమావేశంలో ఉంటావు. ఏదో ఒకటి సమావేశం లేకపోవచ్చు, ఆయన లేని సమావేశాల్లో ఏది కూడా బడ్జెట్ ఖర్చులు మేము పాస్ చేసుకోలేదు. ఈ విధంగా దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, నీకు ఎన్నికల పోయి ఉంటే వెళ్ళు, కానీ ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నవానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్ పెట్టింది. అతని మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, కానీ అతను తీసుకుని ఏ భాష మాట్లాడుతున్నాడో ఆ భాష మీద నాకు కేవలము ఇది అబ్జెక్షన్ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను, ఏదైతే 20 లక్షలు 50 లక్షలు గప్లా ఈ భాష బంద్ చేసుకోవాలి. లేకపోతే మీరు త్రిసభ్య కమిటీతోని నేను ట్రస్టీలకు నేను విన్నవించుకుంటున్నా, మీ ట్రస్టీల ఆధ్వర్యంలో 3 సీఏల కమిటీ మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఆ రిపోర్ట్ మీరు తెప్పించండి. అందులో ఒక్క రూపాయి కూడా ఏది ఏమైనా ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ఒక్క పదవి కూడా నేను పోటీ చేయను. ఆ రూపాయికి 10 ఇంతలు కల్పిస్తా అని చెప్తున్నాను, 10 ఇంతలు పైన కడతా అని చెప్తున్నాను. ఇంకొక విషయము, ఇప్పటి వరకు మేము 1/4/2022 రోజున పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 31/3/2022 వరకు మన సమాజంలో ఎఫ్డీతో కలుపుకొని
26,68,801 రూపాయలు ఉన్నది. ఆ తర్వాత ఈ రోజు వరకు 28/3/2025 వరకు ఎఫ్డీలతో కలుపుకొని 73,38,158 రూపాయలు ఇప్పుడు మన యొక్క సమాజంలో ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏదైతే లైఫ్ మెంబర్ డబ్బులు ఏవైతే వచ్చినాయో అవి కొన్ని ఎఫ్డీ చేయడము, కొన్ని దీనికి మరమ్మతులకు ఖర్చు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మన ఇన్కమ్ పెరిగిందో, ఎట్లయితే ఇన్కమ్ పెరుగుకుంటా వస్తుందో అవి పెరుగుకుంటా పోతా ఉంటే మన యొక్క ఎఫ్డీలను కూడా మనం పెంచుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎఫ్డీలను కూడా మనం పెంచుకుంటూ పోతామని మీ అందరినీ మీ ద్వారా తెలియజేస్తూ నేను ఒక్కటే అంటా ఉన్నాను, సమాజము ఏదైతే ఉన్నదో అయితే ఇంకొకటి, దీంట్లో ప్రతి సంవత్సరం మనము అడిట్ చేపిస్తూ ఉంటాం. ఇప్పుడు 2022-23 ఇది అడిట్ రిపోర్ట్. ఈ యొక్క అడిట్ రిపోర్టు ముగ్గురు ఒప్పుకున్న తర్వాత ఐడర్ సిగ్నేచర్ చేస్తాడు, మనకు కాపీ ఇస్తాడు. అందులో చూడండి, ప్రెసిడెంట్గా దయచేసి మీ అందరూ కొంచెం ముందుకు వచ్చి దీన్ని తీసుకోవాలని, ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ గారు. ఇది 2022-23 ఇది అడిట్ రిపోర్ట్. అదేవిధంగా 2023-24 ఈ అడిట్ రిపోర్ట్, ఇందులో కూడా మా యొక్క ముగ్గురు సిగ్నేచర్స్ ఉన్నాయి. అదేవిధంగా 2024-2025 ఇప్పుడు ఈ సంవత్సరము ఇది 31 మార్చితో ముగుస్తుంది. ఆ తర్వాత అది కూడా అడిట్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒక్కటే, మనలో భేదాభిప్రాయం ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, నా మీద ఈర్షా ద్వేషాలు ఉండొచ్చు, కొన్ని భాషలు చెప్పాలంటే ఇప్పుడు నేను నా నోటి నుంచి చెప్పొద్దు. అధ్యక్షుడు అనే గౌరవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా, హేళనగా మాట్లాడేటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ దాని జోలి వెళ్ళదలుచుకోరు. ఏదైనా కానీ ఒక పదవిని గౌరవించే సంస్కృతి మనలో ఉండాలి. పదవికి సంస్కృతి గౌరవించి ఎదురు వాళ్ళు ఉండాలి, న్యాయం చేసే బాధ్యత పదవి తీసుకున్న వాళ్ళకి ఉండాలి. ఇక్కడ ధనిక పేద అనే భావన ఉండకూడదు. కాబట్టి మీ అందరినీ, మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఒక్కటే, ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఏదైనా కానీ మీకు అడిగే అవకాశం ప్రతిరోజు నేను 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు నేను 3 సంవత్సరాల్లో ఏదో కొద్ది రోజులు తప్పిస్తే మీ అందరూ తెలుసు, ప్రతిరోజు నేను సమయం ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? మనం పదవి తీసుకున్నాం కాబట్టి పదవికి న్యాయం చేయాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఏది ఉన్నా కానీ, చిన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడికి రావచ్చు, ఈ యొక్క అడిట్ కాపీ కూడా చూసుకోవచ్చు. అందరికీ కూడా మనము వాళ్ళకి హక్కు ఉన్నది, లెక్కలు చూసుకునేది, ఆ హక్కును కూడా మీరు వినియోగించుకోవచ్చు అని కోరుతూ అందరినీ కోరుతా ఉన్నాను. మధ్యలో కొన్ని జేఏసీ అని గ్రూపులు తయారు చేసి దాంట్లో కమిటీని మొత్తం వీళ్ళు లైఫ్ మెంబర్లకు అవకాశం ఇవ్వట్లేరు, లైఫ్ మెంబర్లకు ఓటక్కే లేదట, లైఫ్ మెంబర్లకు నిలబడే హక్కు లేదట అనేది ఏదైతే వాళ్ళు చేసినారో, ఒకటి ఫస్ట్ మీటింగు లైఫ్ మెంబర్లకు ఏం హక్కు ఇవ్వాలని ఏదైతే మీటింగ్ తీసుకోవడం జరిగిందో డిసెంబర్లో తీసుకున్నాం మనం. ఆ డిసెంబర్లో ఎవరైతే ఇప్పుడు జేఏసీలో నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు కూడా ఈ లైఫ్ మెంబర్లకు పూర్తి హక్కులు ఇవ్వడానికి వాళ్ళు కూడా అనుమతించలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, మొత్తము రికార్డుతో సహా ఎవరేం మాట్లాడారు, ఎవరు దేనికి ఓటేసారు, ఎవరు దేనికి ఓటు వేయలేదని స్పష్టంగా మనం మినిట్స్లో ఉంటారు. ఆ మినిట్స్ కూడా నేను అవసరం ఉంటే కూడా ఈ సమాజానికి నేను అంకితం చేస్తాను. అదేవిధంగా ఫిబ్రవరిలో నా అనుమతితో అప్పుడు ఏదైతే ఘటన
దృష్టి కొరకు నేను మన రాజీవ్ గాంధీ గారికి నేను అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చిందో అందులో స్పష్టంగా మనము ఆ యొక్క సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. కమిటీ ఏదైతే లైఫ్ మెంబర్లకు కూడా ఓటింగ్ విషయంలో అధ్యక్షునికి ఎంతమందికి అయితే ఓటు వేస్తాడో, అధ్యక్షుడు ఏ విధంగా ఏ పదవులకు నిలబడతాడో అన్ని పదవులకు ఇవ్వాలని మేము టేబుల్ మీద ఆ రోజు సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మా వాళ్ళ కొంచెం కన్ఫ్యూజ్ కావడం వలన అది ఆ రోజు పారిత్ కాలేకపోయింది. జేఏసీ పుట్టక ముందే మేము లైఫ్ మెంబర్లకు ఆ అవకాశం ఇవ్వాలనుకున్నాం. జేఏసీ కోసము, జేఏసీ దేని కొరకు మేమేమో రాక్షసులం, వీరేమో దేవుళ్ళ. ఇవాళ సమాజంలో లైఫ్ మెంబర్లకు అవకాశం కల్పించింది మా కమిటీ, అందరూ కావాలని కోరుకునేది మా కమిటీ. ఈరోజు మమ్మల్ని రాక్షసులు చేసి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారా? మా మీద ప్రతిరోజు బురద వెళ్తారు, నిలబడినా కూర్చున్నా కానీ మీరు మమ్మల్ని ప్రతిరోజు తిట్టడం దేని కొరకు? మేము చేసే తప్పేంటిది? మేము మా యొక్క సొంత పనులు వదులుకొని సమాజానికి అంకితం కావడం మా తప్ప, నిస్వార్థంగా సేవ చేయడం మా తప్ప, సమాజంలో ఐక్యత తీసుకురావడం మా తప్ప, దేని గురించి మీరు మమ్మల్ని ఇంత ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? సమాజం అనేది కొన్ని నియమాలతో నిబంధనలతో నడుస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఎవరు రాయరు. ఇప్పుడు మనము ఎక్కడికైనా పోతాం, పోయి మనకి ఈ విధంగా రాయమంటే వాళ్ళు రాస్తారా సంఘం ఏదైనా? కాబట్టి ఏదైనా కానీ ఒక డెడికేషన్, ఒక ప్లానింగ్, ఒక టైం టేబుల్, ఒక ఏదైనా కానీ ఒక నిబంధనలు, కండిషన్స్, టర్మ్స్ వేరే సమాజం ముందుకు వెళ్తారు. ఈ రోజు 64 రాష్ట్ర ఏదైతే సంఘం ఏదైతుందో ఘటన, ఆ ఘటన ప్రకారంగా నడిచినాం కాబట్టి ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం చేసేది ఇంకా 100 సంవత్సరాలు ఈ విధంగా ఒక పటిష్టంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికీ ఇన్ని మీటింగ్లు అయిన తర్వాత కూడా మన సమాజ పదాధికారులు 30 మందికి 30 ఓట్లు వేయాలని ప్రెస్ మీట్ పెడతారు. ఏంటిది అసలు? బాధ్యతాయుతమైన మనుషులు, అరే వేరే మనుషులు అంటే వేరే మనుషులు, బాధ్యతాయుతంగా 3 సంవత్సరాలు పదవులు అనుభవించి ఈ రోజు సమాజం యొక్క ఏదైతే నియమాలు ఉన్నాయో, సమాజం యొక్క తీర్మానం ఉన్నాయో దాన్ని ధిక్కరించి మమ్మల్ని మీరు ప్రజలలో ఏం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ప్రజలు కూడా చాలా విజ్ఞానవంతులు, అందరు కూడా తెలిసిన వాళ్ళు, ఎవరు ఎటువంటి వారు, ఎవరు దేని కొరకు ఈ జేఏసీ నడుపుతున్నారు. పదవుల కాంక్షతో సమాజాన్ని ఎప్పుడు కూడా మీరు కించపరచొద్దని, మీకు ఒకవేళ ప్రజలు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు కేవలం ఎన్నికలు నిష్పక్షంగా జరుగుతాయి కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే సమాజం కమిటీని ఎవరైతే బురద వెళ్తారో అందరికీ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైనా కానీ ఉంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూర్చుంటుంది, వారికి మీరు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి మీరు అందరినీ ఇంకొకసారి కోరుతా ఉన్నాను, సమాజం యొక్క గౌరవాన్ని మీరు ఎప్పుడు కూడా భంగం కలిగించొద్దని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై మార్కండే. ఎన్నికల కమిషన్ ని ఏదైతే ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, ఎన్నికల కమిషన్ బయటికి వెళ్ళి ఎవరు కూర్చోరు. ఇక్కడ ఎన్నికల కమిషన్ నిర్ణయించే అధికారం ఏదైతే రన్నింగ్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ రన్నింగ్ కమిటీలో కూడా ఇప్పుడు నేను డిక్లేర్ చేయడం జరిగింది. చూడండి, అందులో ఎవరు ఈ సమాజం ఎన్నికలలో ఇప్పుడు ఎన్నికలలో పాల్గొనేవారు కాదు వాళ్ళు, మరియు 2 అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు అంటే చట్టం తెలిసిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వడం జరిగిందంటే వాళ్ళకు అనుభవం ఉన్నది. ఇక్కడ ఈ యొక్క సమాజంలో 2 సార్లు వాళ్ళు ఎన్నికలు జరిపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక రిటైర్డ్ హెచ్ఎం, తర్వాత 2 టీచర్స్, వీళ్ళని ఎందుకు మనం తీసుకోవడం జరిగింది అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీ, నగరపాలిక ఎన్నికలు జరిపించినప్పుడు కూడా ప్రభుత్వం నమ్మేది కేవలం ఉపాధ్యాయులు నమ్ముతుంది. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఎన్నికల యొక్క బాధ్యత అప్పగిస్తుంది. ఎందుకనంటే ఉపాధ్యాయులు చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. ఒక మంచి క్రమశిక్షణతో, క్రమబద్ధీకరణతో ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వమే టీచర్ల పైన నమ్మకం ఉంచుతుంది. ఆ యొక్క నమ్మకాన్ని, నా యొక్క ఉపాధ్యాయుల పైన నమ్మకం ఉంచి నేను డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి
ఎప్పుడైతే మన ఘటనలు ఏ విధంగా ఉన్నదంటే ఎన్నికలు జరిగేంత వరకు ఈ కమిటీ ఉంటది. కానీ విధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ, చెప్పండి వినండి. విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో తీసుకునే అధికారం, ఏవైతే రొటీన్ ఖర్చులు ఏవైతే ఉంటాయో పేమెంట్ చేయడము, రిఫండ్, ఇవి ఇచ్చే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. కానీ కొత్త పనులు చేయడము, కొత్తగా ఖర్చులు చేయడము ఈ యొక్క కమిటీకి ఉండదు. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ కూడా మళ్ళీ నిలబడతాడు, కానీ రిజైన్ చేయడు. ఓడిపోయినాక ఖచ్చితంగా ఇంట్లో కూర్చోవాల్సిందే. ఎన్నికల ఇప్పుడు ఏదైతే ఘటన స్వల్ప మార్పులతో చార్టీ కమిషన్కు పోతుంది, చార్టీ కమిషన్ నుండి అతి త్వరగా రోజులలోనే అనుమతి తీసుకుని వచ్చిన వెంటనే మొత్తము ఈ యొక్క బాధ్యతను ఎన్నికల కమిషన్కు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. నేదాని విషయం కాదు, ఎన్నికల కమిషన్ డిక్టరు ఎన్నికలు ఏదైతే ఫలితాలు వెలువడేంత వరకు, ఎన్నికల ఫలితాలు వెళ్లేంత వరకు తాత్కాలికంగా ఈ కమిటీ పనిచేస్తుంది తప్ప సొంత నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు కానీ కొత్త ఖర్చులు కానీ తీసుకునే అవకాశము ఈ యొక్క అపధర్మ కమిటీకి ఎప్పుడు కూడా ఉండదు. ఇది రాజ్యాంగంలో మన ఘటనలు రాసి ఉన్నటువంటి విషయం.